శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఈ యొక్క కుంభరాశికి చూసినట్టయితే కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వారికి సంచారం చూస్తే జన్మస్థ శని సంచారం వల్ల అనుకూలంగా ఉంది. మూల త్రికోణం కుంభరాశి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా కూడా, అట్లాగే ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల కొంతవరకు ధనం అనేటువంటిది నష్టమయ్యే అవకాశం ఉంటుంది. అయినా కానీ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉండడం వల్ల ధన నష్టమయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట మీ మాటని నమ్మకపోవటం, నమ్మితే ఏమవుతుందో ఒక భయం అనేది ఉండటం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క గురువు చతుర్థమందు సంచారం వల్ల అర్ధాష్టమ గురువు ఉన్నాడు కాబట్టి ఏదైనా పని మొదలు పెడితే వెనక్కు రావటం, మొండిగా వ్యవహరించడం వల్ల అది ఇంకా జటిలమైన సమస్యగా మారటం అనేది అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, సున్నితంగా ఉండండి, చికాకు పడకండి. చికాకు పడటం వల్ల వచ్చే పని కూడా ఆగిపోతుంది. వచ్చే కార్యక్రమాలు కూడా మీరు చేసుకునేటువంటి కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోవటం, మీ మాటను మళ్ళీ ఎవరు నమ్మకపోవటం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చికాకు పడకుండా ఉండండి. అట్లాగే కుజుడు 6లో ఉండటం వల్ల రుణం చేసే అవకాశం ఉంటుంది. అది అప్పుగా తీసుకుంటారా, లేదా గృహప్రవేశాలకి కార్యక్రమాలకు సంబంధించి ఏదన్నా అప్పుగా తీసుకునేటువంటి వాటికి పునః మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుంది. రోగాలు రుణాదులు చూస్తే కొంత సంతానం వల్ల మాత్రం విపరీతంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మొండిగా వ్యవహరించటం వల్ల మీకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తారు. కాబట్టి సంతానాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎలా అంటే మీరు వాళ్ళని బతిమలాడతారు, వాళ్ళకి ఏది చెప్తే అది బాగుంటుందో దాని విధానంగా వెళ్ళటం మంచిది. వాళ్ళు చెప్తే నమ్మే విధానంగా ఉండాలి. అట్లాగే కేతువు మీకు అష్టమ స్థాన సంచారంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే ధన రాబడి కూడా అలానే ఉంటుంది. కొన్ని వ్యవహారాలు చూస్తే ఆదరాబాదరంగా అయిపోతుంటాయి. అంటే అప్పటికప్పుడు మార్పులు చేర్పులతో పని అయిపోతూ ఉంటుంది. అటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క కుంభరాశికి ఈ యొక్క మాసంలో కేతువు వల్ల. అట్లాగే రవి మీకు 10వ స్థానం నుంచి ఏకాదశంలో సంచారం వల్ల రవి రాజ్యం అంటే ప్రభుత్వ మూలకంగా లాభాలు కానీ, ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ తద్వారా రావాల్సిన లాభాలు చేతికి అందే పరిస్థితి ఉంటుంది. బుధుడు 11లో ఉండటం వల్ల కొంత మనస్సులో భయాందోళనలు మాత్రం ఉంటాయి. వాటిని వీడండి. ఎటువంటి భయం లేదు, అన్నీ సమస్య పరిష్కారం ముందరకు వెళుతూ ఉంటాయి. శుక్రుడు 12లో ఉండటం వల్ల కొంతవరకు నూతన పరిచయాలతో కానీ, అయితే స్త్రీ పరిచయాలతో కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నూతన పరిచయాల స్త్రీలతో కానీ, లేదా ఇదివరకు పరిచయం ఉన్న స్త్రీలతో కానీ కొంత విందును వినోదాలు పాల్గొనటం, మోసపోవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే బుధుడు 11లో ఉన్నాడో కొంత భయం అనేది ఉంటుంది. భయాన్ని వీడి పని చేయండి, కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. అంటే అబ్జర్వేషన్ అనేది పెట్టడం వల్ల చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకొని తద్వారా మీరు జీవించిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని మూలాన మీకు దాదాపు ఒక్క బుధుడు ఒక్కడే, బుధుడు రాహు, మిగతా అందరూ కూడా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు రాహు గురుడు ఈ ముగ్గురు కూడా ప్రతికూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి, 3 గ్రహాలు బాగాలేదు. కాబట్టి వీటికి సంబంధించి గురువు స్తోత్రం చేసుకోవటం, పాలన చేయడం గురు చరిత్ర. అట్లానే రాహు బాగుండాలంటే అమ్మవారి గుడికి వెళ్తూ ఉండడం, బుధుడి యొక్క అనుగ్రహం పొందడానికి విష్ణుమూర్తి తులసిమాల చేయటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి హరి ఓం. శ్రీమాత్రే నమ. ముఖ్యంగా ప్రతి వారికి కూడా
మనకు పంచమహాపురుష యోగాలు ఉంటాయి. ఆ పంచమహాపురుష యోగాల్లో ఈ యొక్క శుక్రుడు ఇచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని. ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని కనుక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం. ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుర్దాయాన్ని చూస్తే 77 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర మహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం. ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు, మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు. ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే, మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి 11వ రాశి అయినటువంటి కుంభరాశి 11వ స్థానం ఏం చెబుతుంది మనకు? లాభాన్ని, కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శని శుక్రుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శని శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అని అంటే, ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది. అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే, ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలంటూ ఏముండవు. ఎందుకంటే ఇద్దరు మిత్రులే, మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుల కలయిక అద్భుతంగా గోచరిస్తుంది. వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరోత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు. శుక్రదశ ముఖ్యంగా కుంభానికి, మకరానికి, అట్లానే మేషానికి, మళ్ళీ మిథునము, వృషభము, తుల, కన్య ఈ రాసుల వారికి యోగాన్ని అద్భుతంగా ఇస్తాయి. మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి. ఈ రాసుల వారికి యోగాన్ని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమార్దశలో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళకి చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు, సిరి సంపదలు, అట్లానే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం. అట్లనే వ్యాపారంలో ఏదైనా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము, లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడు వల్లనే ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అట్లనే మంత్రోపాసన దీక్ష, అట్లనే మనకు పెళ్ళిళ్ళైన అన్యోన్య దాంపత్యము, ఇవన్నీ శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి. అట్లనే శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి. వృత్తిరీత్యా మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చేకూరేటు కూడా ఈ శుక్రుడు వల్లే కలుగుతాయి. ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు, గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే, ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ
లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది.